మీ అబ్బాయికి మంచి మార్కులు వచ్చినాయంటే ఫస్ట్ లోపల మురిసిపోయేది ఎవడో? ఏ కొడుకు మీద అయినా తండ్రి అసూయ పడతాడా? అవసరమైతే తండ్రి మీద కొడుకు అసూయ పడతాడేమో గాని అవునా? పడడో బుద్ధిమంతుడైతే అయినా అయ్యి ఉండొచ్చు. హల్లెలూయా. కానీ ఏ కొడుకు మీద తండ్రి అసూయ పడడం అనేటువంటిది జరగదు. నేను అనుకుంటున్నాను, నమ్మొచ్చా? ఎవరైనా చెప్పండి, నేను ఒక పొరపాటు పడ్డాను, మా నాన్న అసూయ పడతాడు. ఏ పాస్టర్ గారు మీరు? హల్లెలూయా. అసూయ పడలేదు, అపార్థం చేసుకున్నావేమో నువ్వు. ఓ చిన్న మాట చెబుతాను మీకు. ఇలాగ గ్రామంలో ఓ పిల్లవాడు ప్రతి క్లాసులో కూడా స్కూల్ ఫస్ట్. ఆ అబ్బాయి 10th అయిపోయింది, ఇంటర్మీడియట్ అయిపోయింది, డిగ్రీ అయిపోయింది, ఎన్నో ఆటల పోటీల్లో పాల్గొన్నాడు, అన్నిటిలో ఎన్నో బహుమానాలు వచ్చినాయి. ఆ ఊరు ప్రెసిడెంట్ గారు కూడా ఆ అబ్బాయిని పిలిచి ఒక మంచి బహుమానం ప్రకటించాడు. మా ఊరి పిల్లోడు మా ఊరి పేరు నిలబెట్టాడని. ఇసుక ఊర్లో వాళ్ళు ఎంత మాట్లాడుకుంటున్నారంటే, ఒరే అసలు ఉంటే అదిగో ఆ పిల్లోడిలాగా ఉండాలరా, అలాంటి కొడుకు ఒక్కడు పుట్టినా చాలరా బాబు, ఈ దున్నపోతే ఎదవలు ఎందుకు, ఎంతమంది పుడితే ఎందుకు అని ఆ అబ్బాయిని పొగిడేస్తున్నారు అందరూ. కానీ ఇంతమంది పొగుడుతుంటే వాళ్ళ నాన్న ఏమంటాడంటే, ఏడ్చేవలే ఎన్ని వచ్చినాయి? 95 వచ్చినాయి నాన్న. నీ ముఖం. వేరే ఊర్లో ఒక అబ్బాయి 98 వచ్చిందంట. ఏడ్చేవలే ఏదో ముఖం, ఇంకా బాగా చదువు అనేవాడు. అరే ఊరందరూ నన్ను మంచి మంచి అంటుంటే మా నాన్నేంట్రా ఏడ్చేవేదం అంటాడు. ఈడంత ఎదవ ప్రపంచంలో ఎదవ తండ్రి మరి ఎక్కడా లేడనుకునేవాడు ఆ పిల్లోడు. ఒకరోజు ఆడు ఒక నిర్ణయం తీసుకున్నాడు, ఖచ్చితంగా ఈయన్ని కానీ చంపేస్తే ఎవరినే, మా నాన్నే, నా హృదయంలో కాస్త నెమ్మది వచ్చింది అని. ఎప్పుడు చంపాలి, ఎలా చంపాలని ప్లాన్ చేసుకున్నాడు. వాళ్ళది వాస్తవంగా ఆ రోజుల్లో ఈ నెట్రాడిల్లు కానీ లేదంటే దూలపిల్లు కానీ ఉండేవి. దానికి వాకిట్లో నుంచి వచ్చేటప్పుడు అక్కడ అటక ఉంటుంది, ఇటు అటక కింద నుంచి దూరి లోపల, పంచలో నుంచి అటక కింద దూరి రావాలి. దాని మీద కూర్చున్నాడు తల బండ పట్టుకొని. వాళ్ళ నెట్రాడిల్లు కదా, అక్కడ వాళ్ళ అమ్మ అన్నం పెట్టింది, వీళ్ళ నాన్న వచ్చి అక్కడ అన్నానికి కూర్చుంటాడు, అటు తిరిగి కూర్చుంటాడు కదా. ఈ బండ తల మీద చంపాలనుకున్నాడు, వాళ్ళ నాన్నే మర్డర్ చేయాలనుకున్నాడు. కేవలం ఈ అబ్బాయిని మెచ్చుకోవట్లేదని. ఓకే, అప్పుడు బండ చేత్తో పట్టుకొని ఉంటే వాళ్ళమ్మ ఒక మాట అడిగింది. ఈ లేడనుకున్నారు, పైన కూర్చున్నాడు ఈ మహానుభావుడు. అప్పట్లో దీపం బుడ్లుగా ఈడ కనపడితే ఆడ కనపడదా, అసలు మచ్చు మీద కనపడిద్దా? ఇప్పుడంటే పెద్ద పెద్ద ఇలాంటి వెలుతురులు మన పితరులు చూడకుండానే చచ్చాడు, అవునా కాదా? ఇలాంటి పెద్ద పెద్ద వెలుగులు వాళ్ళు చూడలా. చిన్న చిన్న లాందర్ బుడ్లు, చిన్న చిన్న బుడ్లు. ఆ ప్రార్థనలు పెడితే కూడా ఈ గాలి కొట్టుకునే వాళ్ళు బాగా తుస్సుం కొడితే మళ్ళీ కాసేపు మర్చిపోతే అది పోయింది. ఒరే ఆరిపోతుంది, కొట్టరా కానీ గోడలు కొట్టేవాడు. అదేంటి పెప్పర్మెంట్ లైట్లు. ఆ పెప్పర్మెంట్ లైట్లు తీసుకొని మీటింగ్లు పెట్టేవాళ్ళు. దయచేసి గమనించాలి. ఆడు అలా కూర్చొని ఉంటే వాళ్ళమ్మ ఒక మాట అడిగింది వాళ్ళ నాన్నని, భర్తని. ఏమయ్యా, అబ్బాయిని ఊరంతా మెచ్చుకుంటుంటే స్కూల్ ఫస్ట్ అని, అన్నిట్లో ఫస్టే కదా వాడు, నువ్వెందుకని వాడిని మెచ్చుకోలేకపోతున్నావు అంటే, అందుకనే నిన్ను మెచ్చుకోవట్లేదే పిచ్చిదానా. ఊరందరూ మెచ్చుకుంటారు, స్కూల్లో వాళ్ళు మెచ్చుకుంటారు, ఊళ్ళో వాళ్ళు మెచ్చుకుంటారు, అందరు మెచ్చుకుంటారు. వాడు నేను కూడా పర్వాలేదంటే వాళ్ళు ధీమా వస్తుంది. బా ఏం కొడుకురా అన్నాను అనుకో, వాడు అంతటితో బ్రేక్ అయిపోతాడే. వాడు ఇంకా ఉన్నత స్థితిలో చూడాలనే కదా నేను రాత్రి మొగులు కష్టపడుతున్నాను వాడి కొరకు. ఆడిని ఊళ్ళో వాళ్ళందరూ పొగుడుతుంటే నేను ఎన్నిసార్లు సంతోషించి ఏడ్చాను అనుకున్నావు అని చెబుతూ ఆ కళ్ళమ్మ నీళ్ళు దుడుచుకుంటున్నాడు. కండవతో, పై మీద ఉన్న కండవతో ఏడ్చాడు బిడ్డ గురించి. నా కొడుకు నా కడుపును పుట్టాల్సినోడు కాదే పిచ్చిదానా, అలాంటి కొడుకుని దేవుడు ఇచ్చినందుకు నేను మొక్కను మొక్కులు
లేవు దేవుడికి. కాకపోతే నేను పొగడకూడదే వాడిని, నేను పొగిడానంటే మళ్ళీ వాడు ఆగిపోతాడు అన్నాడంట. అయ్య బాబోయ్, మా నాన్న హృదయంలో ఇంత ప్రేమ ఉందా? నేను అనవసరంగా ఇంత బంగారు లాంటి తండ్రిని చంపారనుకున్నాను, దుర్మార్గుడిని. ఆ రాయి మచ్చు మీదని పడేసి ఎగ్గిరి దూకి వాళ్ళ నాన్న కాళ్ళ మీద పడిపోయాడంట. ఏంట్రా, అరే ఏంట్రా అన్నాడు. నానా నన్ను క్షమిస్తానంటే నేను నీ కాళ్ళు వదులుతానన్నాడంట. ఏంటి నువ్వేం చేసావురంటే, ఇలా సంగతి నీవు నన్ను మెచ్చుకోవట్లేదని, నా మీద నీకు ప్రేమ లేదనుకున్నాను. కానీ ఈరోజు నీ మాటలు విన్న తర్వాత ఇలాంటి తండ్రి దొరికినందుకు నేను అదృష్టవంతుడని, నేను ఇప్పుడు కృతజ్ఞతుడనై ఉన్నాను అన్నాడంట. మీకేమన్నా అర్థమైందా?